దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నిండాయి అన్నటువంటి ఇవాళ ఉత్సవాలు చూసాం. ఎవరికి స్వాతంత్రం వచ్చింది అని ప్రశ్నించుకుంటున్నప్పుడు దేశానికి స్వాతంత్రం వచ్చిందేమో కానీ ప్రజలకు స్వతంత్ర ఫలాలు దక్కాయా అన్నటువంటి ఒక ఆలోచన వస్తుంది. బట్ స్వతంత్రానికి దేశ అభివృద్ధికి సంబంధమే లేనటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. అలాగే 79 సంవత్సరాల తర్వాత ఇవాళ భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి కానీ లేకపోతే ఇక్కడ రైతులు శ్రామికులు వాళ్ళకున్నటువంటి సమస్యలు ఏమాత్రమైనా పరిష్కరించగలిగే దశలో ఇవాళ ప్రభుత్వాలు ఉన్నాయా? చట్టాలు తోడుగా నిలబడుతున్నాయా? అలాగే సామాన్యుడి యొక్క లక్ష్యం తీరుతుందా? కష్టపడ్డవాడు ఇష్టపడ్డ సమాజంలో బతికేటటువంటి అవకాశం ఉందా? ఇవన్నీ ప్రశ్నార్థకంగా ఎందుకు మారిపోతున్నాయి? ఇవాళ భారతదేశం స్టిల్ ఇట్ ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ కింద మాత్రమే మిగిలినది, నాట్ ఎ డెవలప్డ్ కంట్రీ. ఎందుకని ఈ దేశానికి స్వతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచినా సరే అభివృద్ధికి ఎందుకు మనము నిలబడలేకపోయాం? అభివృద్ధి సాధించామన్నటువంటి గుర్తింపు ఎందుకు తెచ్చుకోలేకపోయాం?